2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLN జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. HLN జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలు, స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు మే 19వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటారు. దాని తర్వాత అష్టమ స్థానానికి వెళ్తారు. కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది మే 19వ తారీఖు నుంచి. గురువు, సూర్యుడు, శుక్రుడు మే 19వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి వెళ్తారు. మీకు అష్టమ స్థానం అయి ఉంది. దాని మూలంగా మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా కోర్టు కేసు విషయాల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు హెల్త్ పరంగా కూడాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమై మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బుధుడు మీనరాశిలో 10వ తారీఖు వరకు నిలిచబడి ఉంటారు. బిజినెస్ చేసేవారు పెట్టుబడి పెట్టేటప్పుడు తగ్గించి పెట్టండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎప్పుడైతే బుధుడు మేషరాశికి వస్తారో మే 10వ తారీఖు నుంచి, దాని మూలంగా మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. బిజినెస్ పరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక మే 10 తర్వాత నుంచి అప్లై చేసుకోండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సప్తమ స్థానం అధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.